కోనసీమ ప్రాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీ మందేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఒకటి. ఇది రావులపాలెంకి అతి దగ్గరలో ఉన్న మందపల్లి అనే గ్రామంలో అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు మెయిన్ రోడ్డు పైన రావులపాలెం అని చెప్పి ఒక పెద్ద బోర్డు ఉంటుంది. అక్కడ నుంచి కుడి చేతి వైపు తిరిగితే కోనసీమ ముఖద్వారం అని చెప్పి ఒక పెద్ద ఆర్చ్ అయితే ఉంటుంది. దాని నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత సుమారుగా ఒక 9 కిలోమీటర్లు అయితే లోపలికి వెళ్ళాలి. అక్కడైతే ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది. ఆ పుణ్యక్షేత్రం ఎంట్రన్స్లో ఇలా ఒక పెద్ద ఆర్చ్ అయితే ఉంటుంది. ఇంకా దాని నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే దేవస్థానం అయితే వస్తుంది. దానికి సంబంధించిన బోర్డులు కూడా ఇక్కడైతే ఉంటాయి. ఇలా మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రకృతి మధ్యలో ఆ గుడికి వాతావరణం అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక డౌన్ కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోకి దిగిన తర్వాత అయితే మనకు దేవస్థానం అయితే వస్తుంది. ఇదిగోండి దేవస్థానం చూశారు కదా, చూడటానికి అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్. అలాగే ఆ దేవస్థానం చుట్టుపక్కల వాతావరణం కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ అయితే. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం. అలాగే ఇక్కడ గుడికి ఎంట్రన్స్ పక్కనే ప్రతి పూజకు సంబంధించిన టికెట్లను అయితే అమ్మటం జరుగుతుంది. మనం ఏ పూజ అయితే చేయించుకోవాలనుకుంటున్నామో వాటి వివరాలు, రేట్లు అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. మనం అడిగి తెలుసుకోవచ్చు. ఇంకా మనం అయితే గుడి లోపలికి వెళ్ళిపోదాం. శ్రీ శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారి దేవాలయం ఇది. ఈ ఆలయంలో స్వామివారిని శనేశ్వరి స్వామి రూపంలో భక్తులు పూజిస్తారు. శని దోషాలు, ఏలినాటి శని ప్రభావం నుంచి ఉపశమనం కలగాలని భక్తులు ఇక్కడ ప్రత్యేక తైలాభిషేకాలు, శని పరిహార పూజలు అయితే నిర్వహిస్తారు. ఈ క్షేత్రానికి మరో విశేషం, ఇక్కడ శివలింగాన్ని స్వయంగా శనేశ్వరుడే ప్రతిష్ఠించాడని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత అయితే ఉంది. ప్రతి శనివారం, త్రయోదశి, అమావాస్య వంటి రోజుల్లో వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే ఇప్పుడు ఈ గుడి వెనకాల ఒక ద్వారం అయితే ఉంది కదా, ఇక శని జపాలు చేపించుకునేవారు స్నానం చేసి తడి బట్టలపైనే పూజా కార్యక్రమాన్ని అయితే నిర్వహించాలని ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఆ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే బాత్రూమ్స్ ఉంటాయి. అందరూ అక్కడే స్నానం చేసి తడి బట్టలతో అయితే పూజను ఆచరిస్తారు. ఇంకా ఇప్పుడైతే ఇలా ఖాళీగా ఉంది, కానీ ప్రత్యేక దినముల్లో అయితే అసలు మనం అడుగు పెడతాకు కూడా ఖాళీ ఉండదు, అంతమంది జనం ఉంటారు. అలాగే ఈ గుడికి దగ్గరలోనే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి, ర్యాలీ జగన్మోహన్ కేశవ స్వామి గుడి కూడా ఉంటుంది. ఆ గుడిల దర్శనం వచ్చిన వారికి ఇది కూడా దగ్గరగా ఉంటుంది, చూడవచ్చు. అలాగే ఇక్కడ ఇంకా మందేశ్వర స్వామి వారి దేవస్థానంతో పాటు పక్కన 5 ఉపాలయాలు కూడా ఉంటాయి. అందులో శ్రీ పార్వతీ అమ్మవారు, శ్రీ బ్రహ్మేశ్వర స్వామి వారు, శ్రీ నాగేశ్వర స్వామి వారు, అలాగే శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయాలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా ఈ గుడి యొక్క విశేషాలు మనం ఇక్కడ ప్రధాన అర్చకుల్లో ఒకరైన స్వామివారిని అయితే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ఆయన ఈ గుడి యొక్క విశేషాలని వివరిస్తారు. వందే పార్వతీ పరమేశ్వరం. పూర్వకాలంలో ఇదంతా దండకారణ్యంగా ఉండేటువంటి కాలంలో అశ్వత్థుడు, పిప్పరుడు అనే 2 రాక్షసులు ఉండేవారు. మునులు యజ్ఞయాగాదులు చేస్తుంటే ఆటంకం కలిగించుతూ ఉండేవారు. ఆ మునులు శనేశ్వరుడి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పగా శనిదేవుడు అశ్వత్థుడిని, పిప్పరుడిని ఇద్దరిని సంహారం చేశాడు. ఆ ఇద్దరు కూడా బ్రాహ్మణ పుత్రులు కావున శనికి బ్రహ్మహత్య మహాదోషం పట్టుకుంటుంది. ఆ దోషం పోవాలంటే ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆరాధన చెయ్యాలి. అందరికీ శనేశ్వరుడు స్వామివారు ఇక్కడికి వచ్చి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆరాధన చేశారు. అప్పటి నుంచి ఇది మందబిల్లి క్షేత్రంగా, మందుడు అంటే శనేశ్వరుడు, శనికి ఉండేటువంటి పేర్లలో మందుడు అనే నామధేయం ఉంటుంది. అప్పటి నుంచి స్వామివారిని మందేశ్వరుడుగా, ఊరికి మందపల్లి అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. అలా చేయడం వల్ల శని వల్ల కలిగేటువంటి బాధలన్నీ నివారణ అవుతాయని చెప్పి పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి.
కాబట్టి శనికి ఇష్టమైన నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లము కలిపి చేసినటువంటి తిలపిష్ణ నివేదన స్వామివారికి. ఇంకా ఇక్కడ నిర్వహించే పూజల యొక్క వివరాలైతే ఇలా ఉంటాయి. ముఖమండపంలో ఏకాదశ రుద్రాభిషేకం లేదా మహాన్యాస తైలాభిషేకానికి 700 రూపాయలు. ఆలయ ప్రాంగణంలో గల షెడ్డులో ఏకాదశ రుద్ర తైలాభిషేకానికి 250 రూపాయలు. లేదా మండపంలో మహాన్యాస పూర్వక తైలాభిషేకానికి 175 రూపాయలు. శ్రీ స్వామివారికి తైలము సమర్పించుటకు 80 రూపాయలు. తైలదానానికి 50 రూపాయలు అయితే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. श्रीमहागणाधिपते महाध्यायामि आवाहयामि स्थापयामि. అలాగే ఇంకా ఇక్కడ అనేక రకమైన ప్రత్యేకమైన పూజలను అయితే నిర్వహిస్తారు. శని జపం, తర్పణం, హోమం ఇలా అనేక రకాల పూజలైతే ఉంటాయి. అలాగే వాటికి ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. అలాగే శని త్రయోదశి రోజుల్లో ప్రత్యేక తైలాభిషేక సేవలు కూడా ఉంటాయి. వాటి టికెట్ ధరలు సేవ చేసే ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అలాగే వెళ్ళే ముందు ఆలయం అధికారులకు సంప్రదించడానికి ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. కుదిరితే నేను అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా పూజ చేర్పించుకోవాలనుకుంటే ముందుగా వెళ్ళే ముందు అధికారులను ఒకసారి సంప్రదించి, అలాగే అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ టికెట్ రేట్లు మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి సంప్రదించి వెళ్ళడం అయితే మంచిది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గుడి ప్రాంగణంలోనే ప్రత్యేకమైన హోమం, అలాగే ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న స్వామివార్లు అయితే ఎంతో మంచిగా అయితే పూజలు నిర్వహిస్తారు. ఇంకా అలాగే ఈ దేవస్థానంకి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న దేవస్థానాలను కూడా దర్శించుకోవటానికి కొంచెం అన్నీ దగ్గరలోనైతే ఉంటాయి. ఎప్పుడైనా ఈ దేవస్థానం వెళ్ళటానికైతే ప్రయత్నం చేయండి. అలాగే మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.